హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది స్టూడెంట్స్ బంద్ వచ్చింది కదా మొన్న స్కూల్స్కి. ఆ రోజు తీసిన వ్లాగ్ అనమాట. సో ఆ రోజు స్టూడెంట్స్ బర్త్డే కాబట్టి సో ఏం చేసామనేది వ్లాగ్లో షూట్ చేశాను అనమాట. సో పిల్లల స్కూల్కి హాలిడే కాబట్టి పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళలేదు. సో ఆ రోజు అయితే మార్నింగ్ అయితే ఇలా పాలు వచ్చాక టీ అయితే ఫస్ట్ పెట్టేసుకున్నాము. టీ పెట్టేసుకొని తాగిన తర్వాత నెక్స్ట్ డే టిఫిన్ చేశాను. సో టిఫిన్ అయితే ఇడ్లీ పెట్టాను అనమాట. సో ఇడ్లీ చేశాక నెక్స్ట్ అయితే మమ్మీ ఫ్రెష్ అప్ అయ్యి పూజ అయితే చేసేసుకుంది అనమాట. సో క్లీన్ అంతా చేసేసుకొని పూజ అయితే చేసేసుకున్నాక ఇంకా నెక్స్ట్ అయితే మమ్మీ కుకింగ్ అవంతా కూడా చేసింది. అదంతా కూడా నేను బ్లాగ్ షూట్ చేయలేదు. బట్ వెదర్ మాత్రం భలే ఉంది క్లౌడీగా అని చెప్పి బయట అయితే షూట్ చేశాను బ్లాగ్ అయితే. సో నాకు కుదిరినంత వరకు తీశాను గైస్. పిల్లలు ఉన్నారు కదా, ఎక్కువగా కుదరదు అనమాట. సో ఇక్కడ బర్డ్స్ ఏం చేస్తున్నాయని అలా తీశాను క్లిప్. సో ఇక్కడ మా పిల్లలు అయితే షాపింగ్కి వెళ్ళేసి వచ్చారు. వాళ్ళు కొన్ని టాయ్స్ అయితే తెచ్చుకున్నారు. క్లే శాండ్, కంపాక్స్ బాక్స్ అంటాం కదా, అది కూడా తీసుకున్నారు. అవి నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట మీకు. సో ఇవైతే వీళ్ళు షాపింగ్ చేసుకొని వచ్చారనమాట. ఇది అంతా కూడా స్టూడెంట్స్ బంద్ రోజు జరిగిన అనమాట. సో మా పిల్లలు అయితే ఇలా జామెట్రిక్ బాక్సెస్ అయితే తెచ్చుకున్నారు ఇద్దరు. సో అది ఎలా ఉందని నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇందులో లైట్ లాగా వచ్చింది గైస్, బాగుంది. స్పేస్ థీమ్ అనమాట. సో ఇక్కడ చూడండి లైటింగ్ లాగా ఉంది, షార్ప్నర్ ఉంది, బాగుంది బాక్స్ కూడా. సో చూడండి ఇక్కడ. సో ఇదైతే మనకి లైట్ వస్తుంది అనమాట. స్విచ్ ఆన్ చేస్తే లైట్ వస్తుంది. సో బాగుందని చెప్పేసి చూపిస్తున్నాను ఇక్కడ. సో ఇది న్యూ మోడల్ అంట, జామెట్రిక్ బాక్స్. సో మా పిల్లలకి బాక్సెస్ ఎక్కువనే ఉన్నాయి గైస్. ఏది న్యూ మోడల్ వస్తే అది తీసేసుకుంటారు. అయినా కూడా ఏది ఒక్కటి కూడా ఉంచారు వాళ్ళు. సో ఇది అయితే అనదర్ బాక్స్ అనమాట, ఇది అనదర్ మోడల్ అనమాట. సో ఇందులో క్యాలిక్యులేటర్ అయితే వచ్చింది గైస్. సో ఇది క్యాలిక్యులేటర్ అనమాట. ఇది చేంజ్ చేసుకోవచ్చు, ఫ్రంట్ సైడ్ కూడా వస్తుంది. సో ఇంకా అలా అయిపోయిన తర్వాత లంచ్ చేసి పడుకొని మళ్ళీ ఈవినింగ్ అయితే షూట్ చేశాను అనమాట. వ్లాగ్ మొత్తం కూడా క్లౌడీగా ఉంది అని చెప్పేసి షూట్ చేశాను. యాక్చువల్లీ మాకు జామ చెట్టు ఉందన్నమాట సైడ్కి. సో కాయలు తెంపుదామని పైకి అయితే వచ్చాము, అది చూపిస్తున్నాను నేను ఇక్కడ. సో ఇక్కడ చూడండి రెయిన్ పడేలా ఉంది. సో జామకాయలు తెంపుదామని అయితే వచ్చాము. సో జామకాయలు తెంపుతున్నానని చూపిస్తున్నాను. బ్లాగ్ అయితే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను వీడియోలో. చూడండి కాయలు అయితే ఫుల్గా ఉన్నాయి గైస్. సో పండు కాయ ఉన్నాయి అన్నమాట. సో అవి అయితే నేనే తెంపేశాను. నాకు సో చాలానే వెళ్ళినాయి అనమాట. రెగ్యులర్గా మనకి చాలా కాయలు అయితే వస్తాయి జామకాయలు. సో బాగానే అయినాయి. బ్యాగ్ నిండా అయిపోయినాయి అనమాట కాయలు. ఇవన్నీ ఇక్కడ చూపిస్తున్నాను మీకు అందుకే. సో ఇంకా నెక్స్ట్ అయితే కింది దిగి రెడీ అయిపోయి బయటికి వెళ్ళే పని ఉంది గైస్. సూపర్కి వెళ్ళాలన్నమాట. ఏంటంటే డెకాత్లాన్కి వెళ్దామని అనుకుంటున్నాం అనమాట. ప్లే ఏరియా ఉంటుంది కదా పిల్లలకి, డెకాత్లాన్కి అయితే వెళ్తున్నాం పిల్లల్ని తీసేసుకొని. సో అదే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఆల్రెడీ మేము ఈవినింగ్ స్టార్ట్ అయిపోయాం. వర్షం అయితే స్టార్ట్ అయింది లైట్గా. క్లౌడీగా ఉండే కదా ఈవినింగ్. కొంచెం ఇది ఏ టైంలో తీసానంటే 5:30 అట్లా, 5:30కి తీసాను. అప్పుడు కొంచెం లైట్ చినుకులాగా అయితే పడుతుంది అనమాట. సో డెకాత్లాన్కి అయితే వెళ్తున్నాం ఇక్కడ. సో అదే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. సో డెకాత్లాన్లో ఏంటంటే మనకి అన్ని గేమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో మనము సైక్లింగ్ కూడా చేయొచ్చు, అన్నీ ఉంటాయి. సో అందుకే వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళేసి వద్దామని చెప్పేసి. ఇంకెక్కడికి వెళ్ళేటట్టు కూడా లేదు కదా గైస్, వర్షం బాగా పడుతుంది. సో ఒక డెకాత్లాన్కి అయితే వెళ్దామని అనుకొని వెళ్ళేసి అయితే వచ్చామన్నమాట మళ్ళీ రిటర్న్. సో అది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. డెకాత్లాన్కి వెళ్ళేటప్పుడు అలా తీసాను కానీ డెకాత్లాన్లో ఎక్కువ షూట్ చేయలేదు. సో మళ్ళీ వెళ్ళినప్పుడు అయితే నేను షూట్ చేసి పెడతాను అనమాట. సో ఇప్పుడు నార్మల్గా మాత్రం నేను మళ్ళీ వెళ్ళేది కూడా చూపించాను. ఇక్కడైతే డెకాత్లాన్కి వెళ్ళేసి రిటర్న్ అయిపోతున్నాము. ఇది ఇంతే గాయ్స్ వ్లాగ్. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మంచి